రుచికరమైన వ్యాధులెన్నైనా, మార్పు లేని వ్యసన పరులైనా, ఆర్థికముగా లోటులెన్నున్నా, ఆశలు నిరాశలైనా ఆయన రక్తములో నీకు విడుదలివ్వబోతున్న దేవుడు. సర్వోన్నతులైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయ. నేటి యొక్క ఉదయకాలం 10 గంటలకు, సాయంకాలం 5:30కు నేను ప్రయత్నిస్తున్నాయి. ప్రతి వారు పాల్గొవలసిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క బలమైన మాట కీర్తన 33:12 యెహోవా తమకు దేవుడు గల జన్యులు ధన్యులు. ప్రియకుమార కుమార్తె ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము ఒక బలపూరితమైన మాట తెలియజేస్తుంది. ఎవరైతే యెహోవాను ఆశ్రయం చేసుకుంటారో ఆ ప్రజలు ధన్యులు. ఎందుకనగా నేను దేవుణ్ణి ఒక 3 కోణాల్లో మానపక్షులను చేస్తున్నాడు. ఒకటి, మనల్ని ఒక మంచి మార్గంలో వెళ్ళడం కొరకు, ఒక మంచి యొక్క స్థితిలో వెళ్ళడం కొరకు ఆయన వాక్యమును మనకు అనుగ్రహించిన, అనగా ధర్మశాస్త్ర ప్రకారము జీవించమనను. రెండోదిగా, ఎవరైతే ఆ ధర్మశాస్త్ర ప్రకారము జీవిస్తారో ఆయన ఖచ్చితంగా ఆశీర్వదించే దేవుడు. మూడోది ఏంటి అంట, మనము నిత్యత్వంలోకి వెళ్ళడానికి తానే శరీరదారుడిగా ఈ లోకానికి వచ్చి బలియాగము ఆయన. ఓ విధంగా మనం చూసినప్పుడు ధన్యత ఎలాగంటే, ఇహమందు ఆయన ధర్మశాస్త్రం అనుసరించినట్లయితే మనం దీవిస్తాడు. అటు విధముగానే మనం పరలోకం వెళ్ళడం కొరకంట, పాప విమోచన కొరకు తానే బలియాగమై ఉన్నాడు. అందుకనే ఆయన ఆశ్రయించిన ధన్యులు. ఆయన ఎవరైతే ఆశ్రయిస్తున్నారో, ఆయన ఏదైతే విశ్వసిస్తున్నారో ఆ ప్రజలు ధన్యులని తెలియబడుతుంది. ఈరోజు నిజమే, క్రీస్తుని విశ్వసించడం వల్ల అవమానిస్తున్నారా? ఈ లోకము నిన్ను పక్కన పెడుతుందా? స్నేహితులందరూ ఒకటైపోయి నిన్ను వేరుగా చూస్తున్నారా? పర్వాలేదు నా ప్రిసంగమా, కానీ నువ్వు నమ్ముకోవడం వలన దేవుని దృష్టిలో ధన్యం పడుతుంది. ఎందుకంటే మనము నిత్యతను చూడబోతున్నాం. ఆయన ఇహమందు పరమందు కూడా నిన్ను ఆస్వాదించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీ కొందనాలు. నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకొని నీ దేవాశను నింపండి. వారికున్న కొదువ, వారికున్న ఆటంకాలు సమస్తమును తీసివేసి నీ కృపాక్షమలు నింపండి. వారి పట్ల ఏది ఉద్దేశం ఉన్నదో వాటిని నెరవేర్చబడుతున్న దేవా, నీ కొందనాలు. దేవా, నీ సన్నిధిలో
బలం పొందుటకు సహాయం చేయమని నీ కృపాక్షలు నింపి ఆశీర్వదింపచేసి, ఇదిగో ప్రభా, నీ అందు విశ్వసించిన వారు నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ దినం ఏదైతే వారు అడుగుతున్నారో వాటిని నెరవేర్చమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువుని నమ్మకించండి, ఆయన పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.